గుంటూరు బీజేపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త వల్లూరి జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మోడీ పాలనలో దేశం ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. ఇక పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మోదీ అని కొనియాడారు. ఇక ఏపీలో పేదలకు ఇంటి నిర్మాణం కలగా మిగిలిపోయిందని అన్నారు. ఇక కట్టిన ఇల్లు కూడా పేదలకు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. కేవలం 9.5 సంవత్సరాల కాలంలోనే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రగామి దేశంగా నిలబెట్టినటువంటి ఘనత. సుమారుగా ఇప్పుడు మనం 4వ స్థానంలో ఉన్నాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక రాజధానిగా ఆర్థిక ప్రగతి సాధించడంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో తెలియజేయడం జరిగింది. కేవలం ఆర్థిక ప్రగతి అంటే ఇండస్ట్రియలైజేషనే కాదు, కొత్తగా ఉద్యోగస్తుల్ని నియమించుకోవటమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం మాత్రమే కాదు. భారతదేశం అగ్రగామిగా చేరింది అంటే దానిలో ముఖ్యమైనటువంటి భాగం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశం యొక్క సమఫలాలు, ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి సమఫలాలు అందాలని అది చేర్చే విధంగా నరేంద్ర మోదీ గారు అనేక పథకాలను చేపట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా చూస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి గత 9.5 సంవత్సరాల్లో సుమారుగా 22 లక్షల చిల్లర ఇల్లు ఇస్తే, ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్నీతి ఏమిటంటే కనీస వసతులు కూడా కల్పించకుండా ఏదైతే జగనన్న ఇల్లు పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ కనీసంగా ఉన్నటువంటి గతంలో 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఇళ్లను కూడా ఎవరికి ఆక్యుపేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రజలందరినీ కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి.